పెద్దపల్లి జిల్లాలో మొన్న జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మరొక ముందే మరో అత్యాచార యత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఒక కేసు పెడితే ఎస్ఐ మరొక కేసు పెడుతున్నట్లు వాపోతూ బాధితురాలు డీసీపీని ఆశ్రయించింది. ఈ నెల 17వ తేదీన పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన వివాహిత తనపై నలుగురు అత్యాచార యత్నానికి పాల్పడ్డారని అంటోంది. దీనిపై తాను కేసు పెడితే కేసును తప్పుదోవ పట్టించేలా ఎస్ఐ తప్పుడు కేసు పెట్టినట్లు చెబుతోంది ఈ మహిళ. దీంతో మహిళా సంఘాలతో కలిసి పెద్దపల్లి డీసీపీని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించింది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన వివాహిత మహిళ పరసా సరిత సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికనిలోని పుట్టింటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17న గోదావరికని బస్టాండ్లో పెద్దపల్లి బస్సు కోసం చూస్తుండగా రాఘవాపూర్కు చెందిన మార్కు ప్రభాకర్ బైక్పై తీసుకువెళ్తానని చెప్పి బసంతనగర్ బుగ్గ గుట్టల్లోకి తీసుకువెళ్లాడు. ఈ దారి వెంట తనను ఎందుకు తీసుకువెడుతున్నావని ఆమె అడగ్గా గుడి దగ్గర తన కుటుంబ సభ్యులున్నారని వాళ్లతో ఆటోలో పంపిస్తానని నమ్మబలికాడు. బొగ్గ అడవిలోకి వెళ్లగా అక్కడ మరో ముగ్గురు మాటువేసి ఉన్నారని వాళ్లకు తనను అప్పగించి అక్కడి నుంచి దూరంగా వెళ్లాడని, మాస్కులు ధరించిన ముగ్గురు తనను అత్యాచార యత్నం చేశారని, ఇంతలో తాను అక్కడి నుంచి తప్పించుకున్నానని అంటోందిమే. అక్కడి నుంచి బసంతనగర్ పోలీసులను ఆశ్రయించింది. బసంతనగర్ ఎస్ఐ కేసును తప్పుదోవ పట్టించేలా రాయించారని వాపోతోంది. ఎస్ఐ వ్యవహార శైలి చూస్తుంటే అసలు నిందితులను వదిలిపెట్టేలా కనిపిస్తోందని ఆరోపిస్తోంది. అత్యాచార యత్నం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి డీసీపీని ఆశ్రయించింది బాధిత మహిళ. ఈమె చేసిన కంప్లైంట్ పరిశీలించిన డీసీపీ ఘటనపై ఆరా తీస్తున్నామని అంటున్నారు. ముగ్గురు మగ వ్యక్తులకు అప్పచెప్పిండని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. రామగుండం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. ఇప్పుడు ఈరోజు పరస సరిత ఈ మార్క ప్రభాకర్ అతనికి తెలుసు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది ఆమె చెప్తున్నది. దానిపై కూడా మేము విచారిస్తున్నాము. మాకు సమాచారం ఉంది దానిపై. ఒంటరి మహిళలు కనిపిస్తే ఇప్పటికే చోరీగాళ్లు తెగబడుతుంటే ప్రభాకర్ లాంటి కొందరు ఆడవాళ్లను కిడ్నాప్ చేసి మరీ అత్యాచారానికి తెగబడుతున్నారని అంటున్నారు మహిళా సంఘం నాయకులు. దీనిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.